మాది గంగవరం గ్రామం. మా యూత్ పిల్లలంతా మేము పూర్వ కులస్తులు. వీళ్ళు పెద్దల మీద ముందు కాలము కనకదాసు అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. అతన్ని చేసిన గొప్ప పనులు మర్చిపోకూడదని ఈ కాలం యూత్ కూడా ముందరకు పడి ఏమంటే భక్తి గౌరవంతో ఉండల్లా. ఏమి ఇంత కల్చర్ మారినా కూడా ఇంకా భక్తితో ఉండాలంటే మేము గొప్పగా పిల్లల్ని ముందుకొచ్చి ఇట్లా పండుగలు ఇవంతా చేసి పాత వాళ్ళని మర్చిపోకుండా ఇంకా భావితరాలకు కూడా మన సంస్కృతిని కాపాడుకుంటూ ఇప్పుడు ఎన్నో డ్యాన్సులు ఎన్నో రకరకాలు ఉంటే కూడా పాత పద్ధతులను మర్చిపోకూడదు. నృత్యాలు కానీ ఇవంతా కూడా పిల్లంగోయిలు ఇట్లా అంతా చేపించి పిల్లలు ఉత్సాహంగా ఉంటే అదే భావితరాలకి పిల్లలు కూడా ఇదే మాదిరి భక్తితో తయారయ్యి ఇంకా భక్తి గౌరవం నిలబడుతుంది. మన కుల దైవాన్ని పెద్దవాళ్ళని మర్చిపోకుండా చేస్తా ఉంటే పిల్లలకు కూడా మేము చాలా గౌరవంగా ఉన్నాము. సరే, ఇంకా గ్రామస్తులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లే అందరూ కలిసి కలిసిపోవడము. మా పిల్లలు మా ఊర్లో ఏది కానీ ఏమంటే రాజకీయాలు ఏమంటే గ్రూపులు అట్లా లేకుండా పండగలకి అన్నిటికీ కలిసిపోయి అందరినీ సర్దుకొని పోతా ఉన్నారు. అదే మాకు గౌరవంగా ఉంది. పేరు పేరున గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు. గంగవరం మండలంలో గంగవరం నందును కనకదాసు ఎప్పుడో పూర్వ జన్మములో ఆయన పేరు జీవితాంతరముగా సెలసెలగా నిలిచిపోయినది. ఆయన సేవ చేసుకునే కోసము గంగవరం మండలము గంగవరము కులస్తులు అందరూ కలిసి ఈ ఒక్క ఆయన పేరు పైన గొప్పగా కళాకారుల చేత ఆయన పూజలు పునస్కారాలు ఆయన సేవ చేసేదానికి భక్తిగా సేవ చేస్తున్నారు. మాది వచ్చేసి నెన్నపల్లి. మేము భజన భక్తులము. నెన్నపల్లిలో వచ్చి 25 మంది భజనలో ఉన్నాం. మేము భజనకు వచ్చి పిల్లంగోవులు పంబలు వచ్చి వాంచి అతని సేవ చేసుకుంటా ఉన్నాము. నమో నమస్తే.
కురవ కులస్తులందరికీ నా ధన్యవాదములు. గంగవరం మండలము పొలంనేరు చిత్తూరు జిల్లా గంగవరం కుల గురువు వీళ్ళకంతా నమస్కారం చేసి నమస్కారం చేస్తున్నాను. మన ఈ కురవ సంఘం నుంచి అందరూ ఐకమత్యంగా ఉండి నలుగురికి మన పిల్ల పెద్దలకి అందరికీ మన సంఘం గురించి మన దీని గురించి ఐక్యతగా ఉండి ఇంప్రూవ్మెంట్ చేయాలి. అట్లనే అదే రాష్ట్ర ప్రభుత్వానికి మన దీని గురించి చెప్పి మన రాష్ట్రంలో మన కుల సంఘం గురించి ఒక గవర్నమెంట్ లీవ్ మాదిరిగా ఇవ్వాలని ఈ రోజుని గొప్పగా నడుపుకోవాలా అట్లనేసి అందరూ కులస్తులందరూ కలిసి ఐక్యతగా ఈ పండుగని వేడుకగా ఒక పండుగ మాదిరిగా చేసుకోవాలని నలుగురికి ఒక గొప్ప విషయంగా భావిస్తూ అందరినీ ఐక్యతగా ఈ పండుగ అన్న తమ్ముడు చెల్లి అక్క బావ మరిది కులస్తులందరూ ఒకటిగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఒక ఐక్యతగా ఉండాలని భావిస్తూ నమస్కారం.